ఉంటేనేమో గిట్ల మూడు చేతులు తిప్పాలి. ఓకేనా? అట్లా లేకపోతే అసలు పోసేవాళ్ళు లేరు, పంపు లేదు. అప్పుడు ఏం చేయాలంటే 2 బకెట్లలో నీళ్ళు తీసుకోవాలి. 2 నీళ్ళు తీసుకొని ఒక దాంట్లో మనం ఉంచుకొని కడుక్కొని తర్వాత ఇంకొక పరిశుభ్రమైన బకెట్లో చేతులు కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆ విషయం మీద మీరు అవగాహనతో ఉండాలి. అట్లాంటిది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ టీచర్ల నుంచి ఇబ్బంది కలిగినా, బయట వ్యక్తుల నుంచి ఇబ్బంది కలిగినా, మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఇబ్బంది కలిగినా కూడా ఇమీడియట్గా వేరే వాళ్ళకు పోలీసుకు ఆ సమాచారం అందిస్తే మీరు అట్లాంటి వాటి నుంచి రక్షించబడతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? ఇబ్బంది చేస్తే ఏ నెంబర్కి చేయాలి? చిన్న పిల్లలకి 1094 1098 టెక్స్ట్ బుక్ అందరూ కూడా బాగా చదువుకొని మంచిగా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుంటాను. అది సార్ ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, ఎంత పెద్ద కాలిగ్రాఫర్ అంటే ఇంటర్నేషనల్ కాలిగ్రాఫర్. అట్లాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ ఒక టీచర్ ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం, మరి వారి సేవలను వినియోగించుకోవడం నాకు నేను ఎప్పటి నుంచో సఫల పడతా ఉన్నాను. కానీ మరి సార్ మొన్న కలిసి సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి చెప్పడంతో తప్పకుండా వస్తుంది సార్. ఎందుకంటే సార్ హెల్పింగ్ నేచర్ బాగా, మళ్ళీ చాలామందికి హెల్ప్ చేస్తారు. తర్వాత మంచి సౌమ్యుడు.